హైవేస్ నిన్న మన ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ నారాయణపూర్, బస్తర్, బీజాపూర్ ఆ ఏరియాలో దండకారణ్యంలో 28 మందిన చంపింది, 29 మందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని ఉంటారు, డిఆర్జీ అనుకుంటా. మన గ్రే హౌండ్స్ ఎలాగో వాళ్ళకి అలాగా ఛత్తీస్గఢ్లో ఏర్పరిచారు 2008లోనో 9లోనో. వాళ్ళు ఈ కంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, గగన్న లైక్ వీళ్ళని చంపేశారు. నేను ఐ థింక్ నిన్న మొన్న వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. విప్లవం ఎరుపు రంగు ఆల్రెడీ వెలిసిపోయింది, చైనా అండ్ రష్యా దూసుకుపోయాయి. మన దగ్గర కమ్యూనిస్టులు ఆ నిజం తెలుసుకోలేక ఇంకా అలాగే ఉన్నారు. సొసైటీని హడావు చేస్తూ వీళ్ళు ఉన్నారు, అడవిలోకి వెళ్ళి వాళ్ళు ఉన్నారు. అంతిమంగా కనుమరుగవటమో నీరు గరిపోవటం తప్ప వేరేది ఉండదు. ఇప్పటికైనా సరే దయచేసి మారండి, జనజన స్రవంతిలో కలవండి అని చెప్పేసి వీడియో ఇచ్చారు. రైట్, అక్కడ కూడా ఎలాగా వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళని చంపినప్పుడు, మన కేంద్ర బలగాలను చంపినప్పుడు ఇదేమి మావోయిజం, ఇదేమి నక్సలిజం, ఇదేమి ప్రజాస్వామ్యం, ప్రజలకు సంబంధించి మీరు మంచి చేయటం తప్పు కదా, వాళ్ళు మన భారతీయులే కదా, మరి వాళ్ళు చంపడం తప్పు కదా అని చెప్పేసి మనం వీడియోలు ఇచ్చాం. నేను వీళ్ళు చనిపోయినప్పుడు కూడా తప్పదు, వచ్చి లొంగిపోండి అన్నారు. లొంగిపోవాలా? ఆయుధాలు పట్టుకుని మీరు ఈ రకం చేసుకుంటా పోతూ ఉంటే, మీరు మందు పాత్రలు పెట్టి ఈ రకం ఉంటూ ఉంటే ఏం చేయాలి మరి, ఇంకా తప్పదు కదా అని చెప్పేసి నాకు దాడులు చేశారు, చనిపోయారు. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వెనకాల అటాచ్ చేసినటువంటి వీడియోలో ఏముందండి, ఈ ముస్లిం టెర్రరిస్టులుగానే ఉన్నారు చూశారు, ఐసిస్ రిమైనింగ్ బ్యాచ్, ఎవరైనా చంపేసి పండగ చేసుకుంటూ ఉంటారు. అలా నిజంగా నాకు అది చూసి టెర్రరిస్టులకి వీళ్ళకి ఇంకా తేడా ఏంటి అనిపించింది. మన వాళ్ళు ఏంటి, మన సైన్యం ఉన్నారండి, మన సైన్యం పాకిస్తాన్ వాళ్ళని చంపినా, మీరు నమ్ముతారు కార్గిల్ వారు అప్పుడు అనుకుంటా, పాకిస్తాన్ వాళ్ళని చంపేశారు. వాళ్ళ అఫీషియల్గా యుద్ధమైన వాళ్ళ అనలా, మనం యుద్ధం చేస్తున్నాం. ఆ మూమెంట్లో పాకిస్తాన్ సైనికులు కొంతమంది చనిపోయారు కదా, ఇక్కడ వాళ్ళని తీసుకోలేదు. మన వాళ్ళే దగ్గరుండి మరి ఈ ముస్లిం సాంప్రదాయ ప్రకారం వాళ్ళకి అంత్యక్రియలు చేశారండి. అది మన వాళ్ళు. శత్రువులను సైతం మనం ప్రేమిస్తాం, శత్రువులను సైతం చంపిన తర్వాత వారి యొక్క అంతిమ సంస్కారాలు ఏవైతున్నాయో పద్ధతి ప్రకారం చేస్తాం. అంతేగాని చచ్చేడ్రా వాడు అంటూ పండగ చేసుకొని ఎగరమండి. అదే కేంద్ర బలగాలు కనుక అయినట్టయితే అసలు అటువంటి చేయకూడదు. బట్ వాళ్ళు ఆ రకం చేస్తే నాకు నిజంగా చాలా చాలా బాధేసింది. తప్పండి, అంత క్రూరంగా దయచేసి ఉండకండి. యుద్ధంలో చంపాం, దర్శనం అంతే. మహాభారతమైన, మా కురుక్షేత్ర యుద్ధమైన, మన రావణాసురుడిని చంపినప్పుడైనా మీరు చరిత్ర మొత్తం తిరగేయండి. యుద్ధంలో అవతలని చంపి ఊరేగటం, సంబరాలు చేసుకోవటం, ఏహే ఊహో అహోని పగలబడిన అవటం, అది మన కల్చర్ అయితే కాదు.